మరణాత జీవాహారమును ఈ కార్యక్రమమునకు మీకు మా ఆహ్వానం తెలుపుచున్నాము. నరుడైన వాడు ఎన్నో పోరాటముల్లో నేటి కాలంలో జీవిస్తూ ఉన్నాడు. ఈ పోరాటములన్నీ కూడా అనగా పరిశుద్ధతకు దూరముగా, దేవుని యొక్క ఆజ్ఞకు అనుగుణముగా కాక, లోకానుసారునిగా లోక ధర్మమును అనుసరించి జీవించుచున్న ప్రతి మనుష్యుడు చీకటిలోనే తన జీవితమును కొనసాగించుచూ ఉన్నాడు. అనేకులు చీకటిని చీకటిగా పరిగణింపక పాప పంకిల లోకములో నాశన మార్గములో చిక్కుకున్న వారు ఉన్నారు. దేవుని యొక్క వాక్యములో యేసుక్రీస్తు ప్రభుని మనం చూచినప్పుడు యేసుక్రీస్తు ప్రభు తాను వెలుగుగా వాక్యములో మనకు పరిచయమై ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుని శిష్యులలో ఒకరైన యోహాను యేసుక్రీస్తు ప్రభుని గూర్చి ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అని వ్రాసి ఉండటంలో యేసుక్రీస్తు ప్రభును వెలుగుగా లోకములో పరిచయం చేశారు. ఈరోజు మానవుడు కలిగి ఉన్న వ్యసనములను మనము చూచినప్పుడు the addiction of alcohol to the addiction of prostitution for that matter, మద్యానికి బానిసగా మారి లేక వ్యభిచారమునకు బానిసలుగా నిలిచిన వారి వరకు కూడా ఈ వ్యసనములన్నీ కూడా వారి చీకటి స్థితిని సూచిస్తూ ఉన్నవి. మానవునిలో పాపము నివసించుటను బట్టి చీకటి రాజ్యమేలుచు ఉంది. అందుకని వాక్యములో when people were living in darkness, చీకటిలో జీవించుచున్న కాలములో ప్రవక్తలైన వారి యొక్క మాటలను మనం చూచినప్పుడు పాత నిబంధనలో యెషయా తాను వ్రాసిన మాటల్లో మేము వెలుగు కొరకు నిరీక్షిస్తూ ఉన్నాము, వెలుగు కలగవనని, వెలుగు నిండవలనని ఆశించచ్చు ఉన్నాము. కానీ మానవుల పాపస్థితిని బట్టి, మానవుల అవిధేయతను బట్టి వారికి చీకటియే ప్రాప్తించుచున్నది అని తన నిట్టూర్పును విడుచుచు ఉన్న మాటలను మనం యెషయా గ్రంథంలో చూస్తూ ఉన్నాం. నీ జీవితంలో కూడా చీకటి రాజ్యం ఏలుచు ఉన్నదేమో. నీ జీవితంలో నీవు కలిగి ఉన్న వ్యసనములు అవి ఏవైనానో, చెడు సహవాసము దగ్గర నుండి వ్యభిచారము వరకు అది ఏదైనానో కూడా చీకటి రాజ్యం ఏలుచు ఉన్నదేమో. అటు వారికి శుభవర్తమానం ఏమిటి అనగా, చీకటిలో నుండి నిన్ను వెలుగులోనికి నడిపించడానికి క్రీస్తు యేసు లోకములోనికి వచ్చాడు. ఈ ఉదయకాల సమయము నా జీవితము ఉదయమున సూర్యోదయం అగుచు ఉన్నది, సూర్యుని కాంతి లోకములో నిండుచున్నది, కానీ నా జీవితములో నిండడం లేదు. నా జీవితము చీకటితోనే నిండి ఉన్నది. చీకటి శక్తులు నా జీవితమును ఆవరించి ఉన్నవి. చీకటి నాపై రాజ్యమేలుచున్నదని నీవు చింతిస్తూ ఉన్నావేమో. దేవుని బిడ్డలారా, ఒకవేళ క్రీస్తును నీవు ఆహ్వానించగలిగితే నీ వెలుగును చూస్తావు. ఈ యోహాను సువార్తలోనే 3వ అధ్యాయమును మనము చూచినప్పుడు 3వ అధ్యాయములో 18వ వచనమును మనము చూచినప్పుడు, ఆయన యందు విశ్వాసముంచు వారికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరే. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. 2 రకములైన మనుషులు ఉన్నారు. ఒకరు వెలుగునొద్దకు వచ్చువారు, 2 వెలుగునొద్దకు రానివారు. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో మనం చూచినప్పుడు అక్కడ ఆత్మీయందత్వము కనబడుతూ ఉంది. ఈరోజు ఎందరో వారి నేత్రములు మూయబడి దేవుని యొక్క వాక్యము వలన వారి నేత్రములు, కనులు తెరవబడక వారు వెలుగును చూడక చీకటిలోనే వారు జీవిస్తూ ఉన్నారు. ఆ చీకటిలోనే వారి జీవితం అంతము చేసుకుంటూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయమందు నీ దినము వెలుగుతో నింపబడడానికి, నీ జీవితము వెలుగుచే రాజ్యం ఏలబడడానికి వెలుగయ్యున్న క్రీస్తు యేసు దగ్గర నీ జీవితములో ఉన్న చీకటిని పారద్రోలి
వెలుగును నింపువాడై ఉన్నాడు. వెలుగు నిలుచు చోట చీకటి నిలువదు, చీకటి నిలుచు చోట వెలుగు నిలువదు. దేవుని బిడ్డలారా, నీవు వెలుగు యొద్దకు వచ్చుచూ ఉన్నావా? వెలుగు యొద్దకు వస్తే చీకటి నీ నుండి పారిపోతుంది. ఒకవేళ రాని ఎడల చీకటి నిత్యము నీలో నిలిచి ఉంటుంది. కనుక ఉదయకాల సమయమందు మిమ్మల్ని ప్రోత్సహించచ్చు, వెలుగైన క్రీస్తు యొద్దకు వచ్చి నిజ సంతోషమును, సమాధానమును, సంతృప్తిని పొందవలనని దేవుని సేవకునిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. దేవుని వెలుగు మీ జీవితములో, మీ దినములో నింపబడను గాక. ప్రభువా, నీవు మా కొరకు వెలుగుగా లోకములో ప్రత్యక్షమై ఉన్నావు. కానీ మాలో కొందరు ఆ వెలుగును చూడలేని వారిగా ఉన్నారు. తండ్రి, చీకటికి దాసులముగా, చీకటికి బందీలముగా మేమున్నాము. ఆ బంధకము నుండి మమ్ములను వేరు చేయము. వి కన్ఫెస్ ఆఫ్ అవర్ సిన్స్. మా పాప విషయమై మేము పశ్చాత్తాపముతో నీ యొద్దకు వచ్చి ఉన్నాము. మే యువర్ లైట్ షైన్ ఇన్ అవర్ లైఫ్స్. నీ వెలుగును మా జీవితంలో ప్రకాశింప చేయము. వెలుగుగా లోకములో తండ్రి మేము నిలిచినట్టుకు సహాయము చేయము. మత్తయి సువార్తలో వ్రాయబడి ఉన్నది, నీ వెలుగై ఉండగా ప్రభువా, యు మేడ్ us లైట్ unto the world. తండ్రి, లోకము మమ్ములను సైతము వెలుగుగా మార్చి ఉన్నావు గనుక తండ్రి, నీ వెలుగును నింపి నీ జ్యోతులుగా లోకములో మమ్మల్ని వాడుకొనమని మా ప్రాణనాథుడై ఉన్న క్రీస్తు పేర ప్రార్థించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత.